ప్రభానేశ్ నామంలో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. పరమందున దేవుడు అబ్రహాం సంతానానికి ఈ వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో గ్రంథం ఇలా తెలియజేస్తుంది. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం నుండి ఆయన దేవుడు నీ సంతతి వారు, అబ్రహాం సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వీరిని శ్రమ పెట్టుదురు. ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చుదురు. నువ్వు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అమోరీల అక్రమము ఇంకనూ పరిపూర్ణము కాలేదని కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరల వచ్చుదురని చెప్పమని చెప్పేశాడు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. తన దేశంలో ఉన్నప్పుడు, తన తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు అబ్రహాం దంపతులను పరమానంద దేవుడు తేటగా చూశాడు. ఈ దంపతులు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి సాధనాలుగా ఉంటారు అని గమనించిన దేవుడు అబ్రహామును తాను ఉన్న ఇంటిలో నుండి, తన తండ్రి ఇంటిలో నుండి, తన బంధుజనం మధ్యలో నుండి, తన దేశం నుండి బయటికి రమ్మని చెప్పేశాడు. మీ నాయనోడి ఇల్లు విగ్రహారాధన కొంప అని చెప్పాడు. అది విగ్రహారాధన కొంప. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 2వ వచనంలో రాబడింది. యెహోషువ గ్రంథం ఇట్లా నేను చెప్పినదేమనగా అబ్రహామునకు నాహోరునకును తండ్రి అయిన నివసించి ఇతర దేవతలను సేవించిరి. మీ తండ్రి ఇల్లు విగ్రహారాధన కూడిన ఇల్లు, ఇతర దేవతలు సేవించే ఇల్లు. కాబట్టి అబ్రహాముని ఏం చేశాడు అంటే పిలిచాడు, బయటకు వచ్చేసాయి. నువ్వు నా సంకల్పానికి సాధనగా ఉంటావు. నా సంకల్పానికి సాధనంగా ఉండటానికి ఆ మనుషులు దేవుడు తన ఆలోచన, తన దృష్టిని భూమి మీద సంచారం చేస్తూ తన ఏళ్ళ యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకంలో సంచారం చేస్తున్న కాలంలో తెరహు ఇంటిలో ఒక యవన దంపతి కనపడ్డారు దేవునికి. ఆ యవన దంపతులు అబ్రహాము, అతని భార్య. ఆదర్శ దంపతులు వాళ్ళు. కనుక పరమానంద దేవుడు ఏం చేశాడు అంటే మీ విగ్రహారాధన సంబంధమైన మీ తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చాయి. నేను ఒక దేశాన్ని చూపెడతాను నీకు, నేను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను, శపించేవాడిని దీవించేవాడిని దీవిస్తాను, శపించేవాడిని శపించేస్తాను చెప్పేసాడు. సమాచారం తెలియజేశాడు. అబ్రహాముని ఇంట్లో నుంచి పిలిచాడు. ఎప్పుడైనా పరమానంద దేవుడు ఏం చేస్తుంటాడంటే దేవుని గ్రంథం ప్రకారం పురుష నాయకత్వము దేవుని యొక్క ఏర్పాటు, పురుష నాయకత్వం దేవుని యొక్క ఏర్పాటు, కుటుంబంలో పురుష నాయకత్వం దేవుని యొక్క ఏర్పాటు గుర్తుపెట్టుకో. ఏదెన్ తోటలో
హవ్వతో మాట్లాడకుండా, హవ్వ లేనప్పుడు ఆదాంకి ఎలాగూ ఆదేశం జారీ చేశాడో, ఇంతకాలమైన తర్వాత అబ్రహాము శారాలు వివాహితులై జీవితం కొనసాగిస్తుంటే శారాతో ప్రమేమీ లేదు అన్నట్టుగా అబ్రహాముని పిలిచాడు. నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని విడిచిపోమని చెప్పేశాడు. చదువుతాం మాటలు 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయం. నీవు లేచి నీ దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి. ఎందుకయ్యా మా తండ్రి ఇంట్లోకి వచ్చిన నష్టం ఏంటి? మీ తండ్రి ఇల్లు విగ్రహారాధన ఇల్లు. నా సంకల్పము విగ్రహారాధన ఇంట్లో నుంచి కొనసాగించడానికి ఉద్దేశించలేదు. అందులో నువ్వు బయటకు వచ్చేసాయి. బయటకు పిలిచేసాడు. దేశాన్ని వదిలిపెట్టేసి తండ్రి ఇంటిని, బంధుజనాన్ని వదిలిపెట్టే పరిస్థితి. అబ్రహాము దేవుని ఆజ్ఞ మేరకు తన వరకు తన సామాను సర్దుకుని బయటికి రావాలా. శారా తల్లి, నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తా. నువ్వు రోడ్డు మీద ఉంటా, నువ్వు దాంట్లో ఉంటా, నువ్వు ఇంట్లో ఉంటా అనే పరిస్థితిలో బయలుదేరి వచ్చేసింది. నేను కూడా నేను వస్తాను. 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ వచనం నుండి రాబడింది చదువుతాం. కాబట్టి దేవుడు మమ్మల్ని వాడుకోదలుచుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి సమాచారం ఏమంటే, పురుష నాయకత్వంతో కూడిన ఇల్లు అయి ఉండాలి. చదివేశానా? పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియలేదంట, బయలుదేరాడు. అంతే సమాచారం. మొన్న ఒక దంపతులతో మాట్లాడుతున్నా, ఆయన చెప్పింది, అయ్యా నువ్వు పోయి ఈ కుర్రాడికి ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ వస్తే ఇది పోయి డ్యూటీలు జాయిన్ అవ్వాలి. ఆమె ఏం చెప్పిందంటే, నువ్వు వెళ్ళి నీ డ్యూటీలో జాయిన్ అయ్యి ఇల్లు వాకిలి వసతులు బాగున్నాయో లేదో చూసి అప్పుడు నన్ను వచ్చి తీసుకెళ్ళి నేను వస్తానని చెప్పిందంట. శారా తల్లి యొక్క పరిస్థితి కాదు అది. కాదు. ఎక్కడికెళ్ళో తెలియదు ఈ మనిషికి. ఇంకెక్కడికి వెళ్తాడు, ఎక్కడికెళ్ళో తెలియదు. బయలుదేరాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా. బయలుదేరింది ఈ అమ్మ కూడా. ఈ అమ్మ బయలుదేరితే అబ్రహాంకి ఒక రకమైన భయం ఏర్పడింది. ఆ తల్లి సుందరవతి. ఆ సుందరాంగి కనుక అబ్రహాము ఆలోచన చేస్తున్నాడు, ఈమెను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాను, ఏ దేశం దాకా వెళ్తానో తెలియదు, ఏ ప్రజలో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, ఏ మనుషుల మధ్యలో వెళ్ళాలో తెలీదు. అప్పుడు నా గతి ఏమవుతుంది, నా భార్య గతి ఏమవుతుంది ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఏం చెప్పాడు, ఒక రిక్వెస్ట్ నాతో వస్తే నాకు అభ్యంతరంగా ఒక రిక్వెస్ట్ నేను నీతో చెప్తాను, నేను వినేసేయమని చెప్పాడు. నువ్వు అందరూ సుందరవతివి కాబట్టి జనులు నేను చూస్తే, పరజనులు చూస్తే ఆశించుతారేమో, అప్పుడు నిన్ను తీసుకొని నన్ను చంపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను నిన్ను నా చెల్లి అని చెప్తానంటే, మా అన్నయ్య అని చెప్పు నువ్వు కూడా అనే అగ్రిమెంట్తో బయలుదేరాడు. ఇది పరిస్థితి. బయలుదేరారు. బయలుదేరినప్పుడు పరమదేవుడు చెప్పేశాడు, వచ్చేసాడు. సంతానం ఇవ్వడా,
పిలిచినప్పుడు చెప్పేశాడు, పిలిచినప్పుడు ఏం చెప్పాడు, నేను సంతానం కలుగు చేస్తాను వాగ్దానం చేశాడు, సంతానం ఇవ్వలా. చదువుతా మాటలు 12వ అధ్యాయంలో, ఆది కాండం 12వ అధ్యాయంలో రాబడి ఉంది. నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయదును, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు, దూషించదను, నేను శపించిన వారిని శపించదను, వంశములు నీ అంత ఆశీర్వాదపడి దేవుడు అబ్రహాంతో చెప్తే బయలుదేరాడు. మనిషి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరాడు. ఆ అమ్మ కూడా బయలుదేరితే ఆ అమ్మకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, మనం వెళ్తున్నాం ఎక్కడికో, ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, రమ్మన్నాడు, దేశం చూపెట్టన్నాడు, చూపెట్టే దేశానికి వెళ్దాం పదా అని చెప్పి మనం మొదలుపెట్టాడు. అయితే నాకు కండిషన్, నేను వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు నా చెల్లెని చెప్తాను, నువ్వు మా అన్నయ్య నువ్వు చెప్పాలా, అయితే బయలుదేరదాం పదా అని బయలుదేరాడు. సంతానము కలగల, దేవుడు వాగ్దానం చేశాడు, సంతానం కలగల. 15 సంవత్సరాలు గడిచిపోయింది, సంతానం కలగల. అబ్రహం ఒకటే దిగులు ఏంటంటే, నాకు సంతానం లేకుండా పోతున్నాను, ఏమిస్తే ఏముందని ఆయన అని అడిగాడు. రాజులను జయించగలిగిన సామర్థ్యము దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. కుటుంబంలో అబ్రహాం కుటుంబం చాలా పెద్దది. దాదాపు మనం ఎంతమంది ఉన్నామో సుమారుగా అంతమంది అబ్రహాం ఇంటిలో ప్రతిపూట భోజనం చేస్తారు. అంతమంది భోజనం చేసే ఇల్లు అది. కాబట్టి ఇది భార్య భర్తలు ఇద్దరు కొండ చెట్టు సర్దుకుని వెళ్ళే పోయే పరిస్థితి కాదు అది. అతని ఇంటిలో పనివాళ్ళు, దాసదాసీలకు పుట్టిన బిడ్డలు 318 మంది లెక్కేశాడు. ప్రతి స్థలంలో కాన్పు జరుగుతుంటుంది. ఈ సంవత్సరం కాన్పు, మన 6 నెలల తరగతి కార్యక్రమం, మళ్ళీ 15 నెలల తరగతి కాన్పులు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో అనేకమైన కాన్పులు, 318 కాన్పులు జరిగాయి. ఈ 318 మంది 20 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళు అయ్యారు. అప్పుడు దాకా ఈయనకేం లేదు, ఎండిపోయింది పరిస్థితి. అబ్రహాంకు అనుమానం వచ్చి, ఏమిస్తే ఏముందయ్యా, సంతానం లేకుండా పోతున్నానే అనే ఆ విచారాన్ని దేవుని ఎదుట వ్యక్తపరిచేశాడు. 15వ అధ్యాయం చదువుతా మాటలు. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా ఏమిస్తే ఏముంది, అది కదా వచ్చిన గొడవ. కాబట్టి సంతానం లేకుండా పోతున్నానని చెప్పిన దిగుడు వ్యక్తపరిస్తే పరమదేవుడు ఏం చేశాడు అంటే, అబ్రహాంతో తిరిగి ఒక నిబంధనను స్థిరపరిచాడు. 15వ అధ్యాయంలో స్థిరపరచబడిన నిబంధన ఇక్కడ ఉంది. కాబట్టి స్థిరపరచబడిన నిబంధనల ప్రకారము 13వ వచనంలో రాబడి చదువుతాం. నీ సంతతి వారు సంతతి వారు తమది కాని పరదేశంలో నివసించి దాసులుగా ఉందరు. 400 ఏళ్ళు వారిని శ్రమ పెడతారు. ఆ జన్మకు నేనే తీర్పు తీర్చుదును, ఆస్తితో బయలుదేరుతారు. దేవుని ప్లాన్. కాబట్టి ఆయన ముందు దేని సంకల్పంలో ఆయన ప్లాన్ ఎదుట అబ్రహాం యొక్క సంతానం గురించిన సమాచారం ఇది. అబ్రహాం సంతానం యొక్క ఏర్పాటు ఇది. ప్రత్యేకించి దేవుడు తరతరాలకు ముందుగా ఏం జరగబోతుందో చూడగలిగిన వాడు. నాకేమి లేకుండా పోతున్నాను కదయ్యా, ఏమి లేకుండా పోవటం కాదు, ఇప్పుడు నేను నీతో నిబంధన చేస్తున్నా. ఈ నిబంధన ప్రకారము జంతువులను ఖండించి వేరువేరుగా పెట్టేసి నిబంధన చేసిన ఆయన జంతువుల మధ్యలో నడుస్తాడు నిబంధన స్థిరపరచడానికి. ఆ కార్యక్రమం జరిగేసింది.
అప్పుడు చెప్తున్నాడు పరమానంద దేవుడు, నీ సంతతి వారు తమది కాని దేశంలో, తమ దేశం వేరే, నీ దేశము వారి దేశం, నీకు ఒక దేశాన్ని వాగ్దానం చేశాను, వారి దేశమై ఉంటుంది అది. కానీ నీ సంతతి వారు తమది కాని దేశంలో నివసించి వారికి దాసులుగా ఉంటారు. ఎవరికి దాసులై ఉంటారో ఆ జనానికి నేను తీర్పు తీరుస్తాను. 400 సంవత్సరాల సమాచారం ఇది. 400 సంవత్సరాలకు ముందుగా చెప్పేసాడు పరమానంద దేవుడు. వారు బయటకు వస్తారు, ఆశతో బయటకు వచ్చేస్తారు. నేను వారికి తీర్పు తెచ్చి బయటికి తీసుకొచ్చేస్తాను. కాబట్టి వాస్తవంగా ఏం జరిగిందంటే, పరమదేవుడు సెలవు ఇచ్చినట్టుగా కడాపటికి ఇస్సాకును దేవుడు అబ్రహామునందు ఇస్సాకును అనుగ్రహించాడు. శారాకి నిబంధన ప్రారంభమైంది. అక్కడి నుండి ఇస్సాకు నుండి యాకోబు నిబంధన సంబంధమైన వ్యక్తి. ఏశావును తీసివేశాడు, నిబంధన సంబంధమైన వ్యక్తి. యాకోబుకు 12 మంది సంతానము. 12 మంది సంతానానికి జనులు పుట్టారు, విస్తరించి దేశమైపోయింది, ప్రత్యేకించి. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు ప్రకారము వీరు ఐగుప్తుకి వెళ్ళడానికి ఈసారి మార్గం సరళం చేసేసాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తుకి వెళ్ళి వీడిని పోషించడానికి ముందుగా ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు. యోసేపుని సిద్ధపరిచాడు ఐగుప్తులో వారిని పోషించడానికి ముందుగానే. కాబట్టి యోసేపు ద్వారా ఐగుప్తుకి వెళ్ళిపోయారు. 400 సంవత్సరాలు ఐగుప్తీయులు ఇశ్రాయేల్ని బానిసలుగా చేశారు. ఐగుప్తులకు దాస్యం, ఫరోకు బానిసత్వం ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జరిగిన తర్వాత పరమదేవుడు వాగ్దానం చేసినట్టు 400 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి, ఫరో దాస్యంలో నుండి విడిపించాడు. వారు విమోచించబడిన వారు ఎర్ర సముద్రం గుండా ఫరో యొక్క అధికారాన్ని దాటేసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత వారు ఇంకా తన స్వదేశానికి వెళ్ళిపోవాలి, కనాన్ దేశానికి వెళ్ళాలి. కనాన్ దేశానికి వెళ్ళే మార్గంలో వారు యాత్రికులు కనుక, పరదేశులు కనుక, వారి దేశము కనాన్ దేశం కనుక, ఇప్పుడున్న దేశం స్వదేశం కాదు కనుక యాత్ర చేసే పోయి కార్యక్రమంలో కొనసాగుతున్నారు. గుడాలు వేసుకున్నారు. విమోచించబడిన వారు గుడాలు వేసుకున్నారు. దేవుడు ఏం కోరాడు అంటే, విమోచింపబడిన మీ మధ్యలో నాకు కూడా ఒక నివాసం కావాలి అన్నాడు. మీరందరూ గుడాలు వేసుకుంటున్నారు కదా, మీ డేరాలో మీరు నివాసం చేస్తున్నారు, నాకు కూడా ఒక డేరా వేయండి. నా డేరా మీ డేరాల మధ్యలో వేయండి, నాకు డేరా వేయండి, నేను మీ మధ్యలో నివాసం చేస్తా. ఇక్కడ ఆరాధనకు బీజాలు పడ్డాయి. ప్రత్యేకించి దేవునికి డేరా వేసినప్పుడు ఆరాధనకు బీజాలు పడ్డాయి ప్రత్యేకంగా. నిర్గమకాండంలో 25వ అధ్యాయం 8వ వచనంలో రాబడిని చదువుతాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్నాడు. నేను వారిలో నివాసం చేయాలి. ఇది దేవుడు కోరుకున్నది. విమోచించబడ్డ వారి మధ్యలో నివాసము దేవుడు కోరుకుంటాడు. వారు డేరాలో నివాసం చేస్తున్న వాళ్ళు దేవుడు కూడా ఆ బిల్డింగ్ కావాలని కోరుకోవాలా. మీరు ఎలా నివాసం చేస్తున్నారో నేను కూడా అలాగే నివాసం చేస్తాను, మీ మధ్యలో ఉంటాను నేను, నాకు ఒక డేరా వేయండి. నా డేరా మీ డేరానికి, మీ డేరానికి నా డేరా సంబంధం లేదు.
నా డేరా ఇలాగ ఉండాలి అని చెప్పాడు ప్రత్యేకించి. ఎలాగ ఉండాలి అంటే నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు దేవుని యొక్క డేరా విశేషమైన సంగతులు తెలియజేయబడ్డాయి. వారి మధ్యలో నివాసం చేస్తాడు ఆయన. కాబట్టి ఈనాడైనా క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డ వారి మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. అది ఛాయ, ఇది నిజ స్వరూపం. ఇప్పుడు క్రీస్తు సంఘంలో దేవుడు నివాసం చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం నుండి రాయబడిన చదువుతాం. కాబట్టి మీరు ఇక మీదట పరదేశులను పరిజనులై ఉండక, అది సంగతి పరిశుద్ధులతో ఏకపట్టణస్తుల వారిను దేవుని ఇంటి వారినై ఉన్నారు. అది సంగతి క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టుబడుతున్నారు. ఆయన చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది. మీరు కూడా దేవుని నివాస స్థలముగా ఉంటే కట్టబడుతున్నారు. దేవుని నివాస స్థలం అంటే కట్టబడుతున్నారు. ఎవరు కట్టబడుతున్నారు? విమోచించబడిన వారు కట్టబడుతున్నారు. దేవునికి పరిశుద్ధ స్థలంగా ఉంటకు విమోచించబడిన వారు కట్టబడుతున్నారు. దానికి ఒక ముఖ్యమైన మూలరాయి ఉంది. ఈ మూలరాయి ఎవరు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా సమాచారం. ఈ రాయిని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుని తొలిచి జాగ్రత్త పెట్టుకున్నాడు. బిల్డింగ్ కట్టేటప్పుడు దీన్ని మూలలో పెట్టుకోవాలని ముందుగానే ఏర్పాటు చేసుకుని కట్టుకున్న మూలరాయి ఇది. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం రాబడింది, చదువుతాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. ప్రభువు యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు? సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, స్థిరమైన పునాది. కాబట్టి స్థిరమైన పునాది మూలరాయి అయింది. ఈ రాయి దేవుడు తుడిచిపెట్టుకున్నాడు. జాగ్రత్తగా ఏర్పాటు చేసుకొని శతాబ్దాలు గడిచిపోతున్నాయి. ఇంకా పునాదులు వేసే మనుషులు కావాలి. ఎవరి చేత వాళ్ళ చేత పునాదులు వేయించుకొని దేవుడు కట్టించుకోడు. కాబట్టి మీరు నా మాట ఆలకించితే అపోస్తలుల బోధకుండే ప్రాధాన్యత ఇది విశేషమైన సమాచారం. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టబడుతున్నారు. కాబట్టి మీ విశ్వాసము అపోస్తలులు ప్రవక్తల యొక్క పునాదుల మీద కట్టబడకపోతే మీరు ఆ మందిరంలో ఉండే మనుషులు కాదు. ఆరాధన మీకు సంబంధించింది కాదు. ఆ పునాదుల మీద కట్టబడితేనే మీ ఆరాధన అంగీకరించబడుతుంది, లేకపోతే అంగీకరించబడతాం. అందువల్ల పరమదేవుడు ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు అంటే, నాకు మీ మధ్యలో ఒక బిల్డింగ్, నాకు ఒక మందిరం కట్టండి. ఆ గుడారం, అదే మీ మందిరమే గుడారం కట్టండి. మీ గుడారాలు వేసుకుంటారు, మీ గుడారంలో నా గుడారం మధ్యలో ఉండాలా, నేను మీ మధ్యలో నివాసం చేయాలా, నేను మీ చేత ఆరాధింపబడాలా, అది సమాచారం. గుడారం వేసిన ఉద్దేశం అది ప్రత్యేకించి. అందువల్ల మొట్టమొదటి ఏం చేశాడు అంటే, ఈ గుడారానికి ముందుగా ఓ బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టమన్నాడు. నా ఇంట్లో సామాన్లువి, నాకు బలిపీఠం కట్టండి ముందు. ఆ బలిపీఠం మీద బలి అర్పించబడాలా, అది పాత నిబంధన సంబంధించిన కార్యక్రమం. మనకి ఒక బలిపీఠం ఉంది. హెబ్రీలకు
13వ అధ్యాయం 10వ వచనంలో మనకొక బలిపీఠం ఉన్నది అని చెప్పాడు ప్రత్యేకించి. వారు కట్టుకునే బలిపీఠం వేరే, మన బలిపీఠం వేరే. మనకు ఒక బలిపీఠం ఉన్నది, అది బలిపీఠం మీద సంబంధించిన వాడిని తింటకు గుడాలను సేవ చేసిన వాడికి లేదు ప్రాధికారం. అది సమాచారం. ఇది గుడాలను సేవ చేసిన వారు యాజకులు. కాబట్టి వాస్తవానికి ఒక బలిపీఠం. ఈ బలిపీఠము మీద అర్పింపబడే బలి క్రీస్తు బలి. క్రీస్తు ప్రభు బలి అర్పించబడుతుంటాడు. ఆ క్రీస్తు బలిని సూచించే ఈ బలిపీఠం ఇది. బలిపీఠం, ఆ బలిపీఠం అందు విశ్వాసం ఉంచి, బలిపీఠం తర్వాత మధ్యలో ఒక చిన్న గంగాళం ఉంటుంది. గంగాళం అంటారు దాన్ని. గంగాళం అనే భాష మీకు తెలిసిన లేదో నాకు తెలియదు. నీటి తొట్టి లాంటిది. నీటి తొట్టి లాంటిది ఒకటి ఏర్పాటు ఉంటుంది. ఇంటి సామాన్లు తెలిసిన స్త్రీలకు బాగా తెలియాలి గంగాళం అంటే. ఆ గంగాళం ఒకటి ఉంటుంది. కాబట్టి బలిపీఠం మీద బలి అందరి విశ్వాసం కలిగి ఈ గంగాళం దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు యాజకులు మందిరంలో ప్రవేశిస్తారు. మందిరంలో ప్రవేశించడానికి పద్ధతి ఇది. ఆ మందిరంలో ప్రవేశించేది ఆరాధన చేయటానికి. అందువలన క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో ప్రవేశించడానికి ఇవి సూచనలు. క్రీస్తు ప్రభు యొక్క బలిపీఠం మీద అర్పింపబడిన బలి యందు విశ్వాసం చేత, క్రీస్తు రక్తమందుల విశ్వాసం చేత నువ్వు పాప విషయమే చనిపోయి అప్పుడు సమాధి చేయబడితే బాప్తిస్మం పొందితే అని అర్థం. అంత ఇంకేమి లేదు. బాప్తిస్మం ఎప్పుడు ఎవరు పొందేది? పాప విషయమే చనిపోయిన వారు బాప్తిస్మం పొందుతారు. పాత సంగతిలో మళ్ళీ చెప్తున్నా. చచ్చినోడిని కదా సమాధి చేసేది. బతికుని ఎవరైనా సమాధి చేస్తారా? సమాధి చేస్తారా? చేయరు. హాస్పిటల్లో ఉన్నాడు మనిషి, కోమాలో ఉన్నాడు, సమాధి చేస్తారా? కోమాలో ఉన్నవాడు సమాధి చేయరు. చచ్చాడని గ్యారంటీ అయితేనే సమాధికి రెడీ అవుతాడు. కోమాలో ఉన్నవాడు సమాధికి రెడీ కాలా. కాబట్టి నువ్వు పాపము కోమాలో ఉన్నావు అనుకో, నువ్వు బాప్తిసానికి సిద్ధపడినవాడు కాదు. బాప్తిసం అలాంటి వాడికి ఇవ్వకూడదు. పాపపు కోమలో ఉన్నవాడికి బాప్తిసం ఇవ్వకూడదు. పాప విషయమే చనిపోయిన వాడిని సమాధి చేస్తారు. ఎలాగో వారికి బాప్తిసం పొందిన వారు గంగాళంలో స్నానం చేయటం అనేది బాప్తిసానికి సూచన. ఈ బాప్తిసం పొందిన వాళ్ళు మందిరంలో ప్రవేశిస్తారు. మందిరంలో ప్రవేశించేది యాజకులు మాత్రమే. ఆరాధన యాజకులకు అప్పగించబడిన కార్యక్రమం. లోనికి వెళ్ళిన తర్వాత లోపల ఏం జరుగుతుందంటే, మందిరం లోపల గుడారంలో బయట నుంచి వెలుగు రావడానికి వీలు లేకుండా గుడారం మూసివేయబడుతుంటుంది. కాబట్టి లోపల ఉండే వస్తువులు కనబడాలి అంటే మందిరంలో ఆ గుడారంలో ఒక దీపస్తంభం ఏర్పాటు చేస్తారు. ఆ దీపస్తంభం యొక్క వెలుగులో మాత్రమే లోనికి ప్రవేశించే యాజకులు సంచరించాలి. అలా అందువలన ఏం జరగాలి అంటే, నువ్వు పాపం విషయమే క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి బలిపీఠం బలిని అంగీకరించి నువ్వు పాపం విషయమే చనిపోయి క్రీస్తు ప్రభుతో పాటు సమాధి చేయబడితే, నువ్వు బాప్తిసం పొందావా లేదా నేను అడగటంలా, నువ్వు క్రీస్తు ప్రభుతో పాటు సమాధి చేయబడ్డావా? సమాధి చేయబడ్డ వారికి మాత్రమే సంఘంలో ప్రవేశం.
అలా కాకపోతే నీకు సంఘంలో ప్రవేశం లేదు. నేను క్రీస్తు సంఘంలో ఉన్నానని చెప్పుకుంటావే కానీ నేను హైదరాబాద్ కలెక్టర్ అని చెప్పుకుంటే దాంట్లో ఎంత నిజం ఉందో, నువ్వు క్రీస్తులో ఉన్నావంటావో అంత నిజం ఉంటుంది, అంతకంటే లేదు. నేను ఎలాగో హైదరాబాద్ కలెక్టర్ కాదు కాబట్టి నువ్వు క్రీస్తులో ఉన్నావా అని చెప్పలేను వాస్తవానికి. నువ్వు పాప విషయమే చనిపోయి, బలియందుల విశ్వాసంతో పాప విషయమే చనిపోయిన వాడు సమాధి చేయబడితే పాపం నుంచి విడుదల పొంది అప్పుడు నీతికి దాసులైన పరిస్థితుల్లో దేవుని మందిరంలోనికి ప్రవేశం జరుగుతుంది. అలాగున్న క్రీస్తు సంఘంలోని ప్రవేశం జరుగుతుంది. పాత నిబంధనలో యాజకులకి మందిరంలో ప్రవేశం జరుగుతుంది. మందిరంలో ప్రవేశం జరిగిన తర్వాత మందిరంలో ఉండే పరిస్థితి ఏంటంటే, నెంబర్ 1 పరిస్థితి ఏంటంటే, దాంట్లో బయట నుంచి ఏ రకమైన వెలుగు లోనికి రావడానికి వీలు లేకుండా ఒక దీపస్తంభం ఉంటుంది. 7 దీపాలు ఉంటాయి స్తంభం మీద. ఆ 7 దీపాలు వెలిగించి ఆ వెలుగులో నడుస్తుంటారు. అలాగున ఆ దీపస్తంభము అపోస్తలుల బోధకు సూచనగా ఉంది. అపోస్తలుల బోధ యొక్క ప్రకారమే జీవితం కొనసాగించాలి, కానీ ఎవడి అభిప్రాయం ప్రకారం వాడు నడవడానికి ఉద్దేశించబడే కార్యక్రమం కాదు. అభిప్రాయాలకు తావులేని చోటు క్రీస్తు సంఘం. ఒక వ్యక్తి మహానుభావుడే కావచ్చు, అనుభవశాలే కావచ్చు, మహాజ్ఞానియే కావచ్చు, కానీ అది అక్కడ ఏది చెల్లుబాటు కాదు. ఒక్కటే వెలుగు, అది దీపస్తంభం యొక్క వెలుగు. అపోస్తలుల యొక్క బోధ యొక్క వెలుగులో క్రీస్తు శరీరమైన సంఘంలో మనుషులు ప్రవర్తించాలా. ఆరాధనకు ప్రాముఖ్యమైన సమాచారం అపోస్తలుల బోధ ప్రకారం జీవితం కొనసాగించటం. ఆ ప్రక్కనే సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. రొట్టెల బల్ల మీద ఏ రోజుకి ఆ రోజు సద్ది రొట్టెలు తీసేసి వేడి రొట్టెలు వేసి పెడుతుంటారు. యాజకులు తినే భోజనము ఆ సద్ది సాయం సముఖపు రొట్టెలు భోజనం వాళ్ళు తింటారు. లోపల మందిరంలో సముఖపు రొట్టెలు భోజనం చేస్తారు వాళ్ళు. సముఖపు రొట్టెల భోజన బల్లకి సూచనగా ఈ రోజున క్రీస్తు యొక్క బల్ల ఉంది. క్రీస్తు యొక్క బల్లలో ఆ రోజున యాజకులు ఎలాగూ సముఖపు రొట్టెల బల్లలో పాలు పుచ్చుకుంటారో, ఈ రోజున క్రీస్తు యొక్క బల్లలో విమోచించబడి యాజకులుగా తీర్చబడి దేవుని మందిరంలో ప్రవేశించిన వారు భోజనం చేస్తారు. ఎవడంటే వాడు ప్రభుత్వం భోజనం చేసేదానికి అవకాశం లేదు. రొట్టె వచ్చిందని తెంచుకొని తినడానికి కాదు ఉద్దేశించబడింది ఇది. వారు చేసే భోజనం ఇది. మనకు ఒక బలిపీఠం చదువుతా మాటలు హెబ్రీ 13వ అధ్యాయంలో 10వ వచనంలో రాబడింది. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తింటకు గుడారంలో సేవ చేసిన వాడు సముఖపు రొట్టెల బల్లలో భోజనం చేస్తారు. కానీ మనకున్న గుడారంలో సముఖపు రొట్టెలు భోజనం చేసేవాడు కూడా చేయడానికి వీలుండదు. కాబట్టి పాత నిబంధన యాజకుడు సైతం ప్రభుత్వ భోజనంలో పాలు పుచ్చుకోవడానికి అవకాశం ఉండదు. పాత నిబంధనలో యాజకుడు చాలా శ్రేష్టమైన వాడు. దేవుని సముఖంలో ఉన్న రొట్టెలు తినేవాడు. సముఖపు రొట్టెలు అంటే అర్థం దేవుని సముఖంలో పెట్టమన్న రొట్టెలు అవి. దేవుని సముఖంలో ఉన్న రొట్టెల్లో పాలు వాళ్ళకు మాత్రమే. ఒక రోజున సౌలు చేత తరం పడుతూ దావీదు తన పరివారంతో పాటు నోబుకొచ్చేసాడు. నోబులో ప్రధాన యాజకుడు ఉన్నారు. వచ్చి, అయ్యా ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టండి అంటే అయితేను
సామాన్యుడు తినే భోజనం మా దగ్గర లేదు అన్నాడు. నేను సామాన్యుడిగా కనబడుతున్నా నీకు? దావీదు సామాన్యుడిగా కనబడుతున్నాడా? దేవుని పక్షంగా యుద్ధాలు జరిగించిన వాడు దావీదు. గొల్యాతును చంపినవాడు దావీదు. గొల్యాతు శిరస్సును, గొల్యాతు ఖడ్గాన్ని పట్టుకొని మనుషుల్లో కనబడ్డవాడు దావీదు. ఆ దావీదు భోజనానికి వస్తే మీరు తినే రొట్టెలు మా దగ్గర లేవని చెప్పేసాడు అంతే. సామాన్యులు తినే భోజనం కాదు. దావీదు రాజు అభిషిక్తుడే, దేవుని అభిషేకం పొందినవాడు దావీదు, రాజ్యాభిషేకం పొందినవాడు, దేవుని పక్షంగా యుద్ధాలు జరిగించిన వాడు దావీదు. యుద్ధాలు జరిగించిన దావీదు గొల్యాతును చంపేసి వాడి శిరస్సును ఖండించేసి శిరస్సును చేత పట్టుకొని అతను ఖడ్గాన్ని చేత పట్టుకొని వచ్చి ముందుకు వస్తే మహావీరు శైర్యాన్ని, దేవుని పక్షంగా శైర్యాన్ని చూపించిన వాడు నోము కట్టుకొచ్చి అడిగాడు, అయ్యా ఆకలి అవుతుంది, ఏమన్నా బెటరా? నిష్కార్యమని మామూలుగా ప్రధాన యాజకుడు ఏం చేసేటంటే, అయ్యా మీరు తినే రొట్టెలు మా దగ్గర లేవు అన్నాడు. అంతే. సద్ది రొట్టెలు ఇవి మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రొట్టెలు వేస్తాం ఈ బల్ల మీద. సద్ది రొట్టెలు ఉన్నాయి, పడైపోతున్నా, ఆ పడేసేదేదో మా ముఖాన్ని పడేయండి అన్నట్టు దావీదు అర్థించితే, మీరు తినకూడదు, మేము తినేయి అని చెప్పేశాడు. రాజాజ్ఞలు ఆజ్ఞ మీద వచ్చామయ్యా మేము, రాజాజ్ఞ వల్ల పవిత్ర పరిశుద్ధించేయమంటే చేశాడు. అది సముఖపు రొట్టెల యొక్క విశేషమైన సంగతి. ఆ సముఖపు రొట్టెలు తినేవాళ్ళు ప్రభురాత్రి భోజనం చేయడానికి వీలు లేదు అన్నాడు. సముఖపు రొట్టెలు తినే అధికారం పొందిన లేవీలు, యాజకులు ప్రభురాత్రి భోజనం చేయడానికి వీల్లేదు. కాబట్టి ప్రభురాత్రి భోజనం అంటే నీకు ఎలా తోస్తుందో నాకు తెలియలా. దేవుని మందిరంలో పెట్టుబడిన ప్రభురాత్రి భోజనం ఉందే, ఎవడంటే వాడు తినేది కా, ఎవడంటే తినేవాడు కా. ప్లేట్ వస్తుంది అనుకో, చేయి సాపుతుంటారు, దాంట్లో పెద్ద ఏమో వచ్చినట్టు నీకు పాపం వచ్చింది, అంతకంటే ఏం రాదు. దానిలో పాలు పుంజుకుంటే దానికి సంబంధించిన కానివాడు పాలు పుచ్చుకుంటే పాపం అంటుకుంటుంది, కానీ దీవెన రాదు. శిక్షా విధి కలుగుటికే తిని త్రాగుచున్నాడని చెప్పేసాడు ప్రత్యేకించి. అందువల్ల కాబట్టి యాజకులు ఏం చేస్తుంటారంటే, ఆ యాజకుడు సముఖపు రొట్టెలు తింటారు, దేవుడి సముఖంలో ఉండే రొట్టెలు తింటారు. వాళ్ళ భోజనం అది. వారు వెలుగులో నడుస్తారు, వారి నడకది అపోస్తుల బోధలో నడుస్తారు. కొత్త నిబంధన సంబంధం అపోస్తుల బోధలో నడుస్తారు. వారు ఆ దీపస్తంభపు వెలుగులో నడుస్తారు యాజకులు. కాబట్టి యాజకులు దీపస్తంభపు వెలుగులో నడటం ఎలాగో అలాగున అపోస్తుల బోధలో నడవటం అలాగ ఉంటుంది. యాజకులు సముఖపు రొట్టెలు తినటం ఎలాంటిదో ప్రభురాత్రి భోజనంలో పాలు పుచ్చుకోవటం అలాంటిది. కొంచెం ముందుకు వెళ్ళిపోతే డెర ఉంటుంది. తెర ముందు దీపస్తంభం సువర్ణ దోపార్తి ఉంటుంది. తెర ముందు సువర్ణ దోపార్తి. ఈ సువర్ణ దోపార్తి దేవుని మందిరం జరిగే ప్రార్థనకు సూచన. కాబట్టి సువర్ణ దోపర్తి దగ్గరికి వెళ్ళిపోయి ఎవడంటే వాడు దోపర్తి తీసుకొని దోపేయటానికి వీలు లేదో, స్థానిక సంఘంలో ఎవడంటే వాడు ప్రార్థన చేయడానికి వీల్లేదు. పరిస్థితి ఏంటిది? వాస్తవానికి నీకు అభిమానం ఉంటే అభిమానం ఇంట్లో చూపించుకో, నీకు గౌరవం అంటే ఇంట్లో తీసుకెళ్ళి ఆతిథ్యం చేయి, గొప్ప చేయి, కావాలని మాకు అభ్యంతరం లేదు. కానీ దేవుని మందిరంలో ఈ పని జరగకూడదు. దేవుని మందిరంలో అభిమానాలు ఉండవు. అది దేవుని నివాస స్థలం. దేవుని నివాస స్థలంగా మనుషులను గౌరవించవలసిన అవసరం ఉంటుంది. మీ మధ్యలోకి మీ సమాజం మధ్యలోనికి క్షమించండి, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరే వచ్చి కూర్చున్నాడు అనుకో,
మీరేం చేస్తారో నాకు తెలియదు. మా సమాజం మధ్యకి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ హైదరాబాద్ కలెక్టరేట్ వచ్చి కూర్చున్నాడు అనుకో, ఏమి వచ్చి కూర్చుని పార్టిసిపేట్ చేసి బయటికి వెళ్ళిపోవటమే. నువ్వు ప్రార్థన పెద్ద అయినా ప్రార్థన కలెక్టర్ గారు వచ్చాడు మా ఆరాధనకి, కలెక్టర్ గారు వస్తే ఏమైపోయింది? ఆరాధనలో నీ భాగం అయిపోతాడు కలెక్టర్ గారు కదా. ఏమి లేదు, నథింగ్ డూయింగ్. నీ కలెక్టర్ గారు ఆఫీసులో నువ్వు కూర్చో, నువ్వు అధికారం చలామణి చేయి. ఇక్కడేమి లేదు దేవుని మందిరంలో. పరిస్థితి ఏది వాస్తవమైన సమాచారం. అందువలన ఆరాధన అనేది పరమంద దేవుని సమర్పించే కార్యక్రమం. ఎవడంటే వాడు ఈ కార్యక్రమం జరిగించే పరిస్థితి లేదు. కాబట్టి డేరా ఉంటుంది, డేరా వెనుక అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరమందం దేవుడిని నివాసం చేస్తారు అక్కడ. దేవుని ప్రసన్నత, ఆ తెర వెనుక దేవుని ప్రసన్నత ఉంటుంది, తెర ముందు సువర్ణ ధూపార్తి ఉంటుంది. ఈ సువర్ణ ధూపార్తి నేడు జరిగించే క్రీస్తు సంఘంలో జరిగించే ప్రార్థనకు సూచన. మీకు ముందుగానే తెలియజేశాను. ఈ సువర్ణ ధూపార్తి తీసుకొని ధూపమేటని పూనుకున్న ఒక రాజు పూనుకున్నాడు. ఎవరైనా ఉజ్జియా ధూపార్తి తీసుకొని ధూపార్తి పడుకుంటాను, యాజకులు వచ్చేసారు, మీ పని కాదండి వదిలిపెట్టేసానని చెప్పేశాడు. ఏమనుకున్నా, నేను రాజును, అభిషిక్తుడిని, దావీదు సింహాసనం మీద కూర్చుంటానికి దేవుని చేత అభిషేకం పొంది నేను చేయకూడదు. అందువల్ల ప్రార్థన అనే కార్యక్రమం ఎవడంటే వాడు చేసే కార్యక్రమం కాదు. అందువల్ల దేవుని ఆరాధించడంలో జరిగించవలసిన విశేషమైన సమాచారం ఇవి. ఎవడంటే అది వాడు చేసేది, ఎవడంటే వాడు తినేది, ఎవడంటే ఎలా నడిచేది, ఎవడంటే ఆవిడ అభిప్రాయాలు తెలియజేసేది స్థలం కాదు అది ఆరాధనకు. దేవుని మందిరం చెప్పేసాడు, నేను విమోచించబడిన వారి మధ్యలో నేను నివాసం చేస్తా, నాకు ఒక డేరా వేయండి, నా డేరాకు ముందుకు ఒక బలిపీఠం కట్టండి, బలిపీఠం మీద బలి అర్పించే కార్యక్రమం ఉంది. ఈ బలిపీఠం మీద బలి అర్పించే కార్యక్రమం కృష్ణుడు బలి అర్పించబడిన పరిస్థితి. దాని అందరూ ఆయన బలి అందరూ విశ్వాసం చేత పాపం విషయమే చనిపోయిన వాడు సమాధి చేయబడితే ఆ సమాధి బాప్తిసం, చనిపోయిన వాడిని సమాధి చేస్తాం కదా, చనిపోయిన వాడిని బాప్తిసం ఇస్తే బాప్తిసం అంటే సమాధి చేసింది, చనిపోయిన వాడిని సమాధి చేయటం బాప్తిసం అంటే. అలాగే సమాధి చేయబడిన తర్వాత దేవుని మందిరంలో ప్రవేశిస్తారు ఆరాధన చేయడానికి. సముఖం రొట్టెలు తినే అధికారం కలిగి ఉంటారు. సొంత అభిప్రాయాలు చెప్పకుండా అపోస్తుల బోధక అడుగుజాడల్లో నడుస్తుంటారు. దేవుని మందిరంకి, దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఆయనకి ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేసేవాడు కూడా ఎవరు చేయాలనే సంగతి ప్రత్యేకించి చెప్పేశాడు. ముందు చెప్పాను మీకు ఈ సమాచారం. కోపమును సంశయం లేని వారై పవిత్రమైన జీవితం కలిగిన వాడు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నా. నీ జీవితం పవిత్రమైనది కాకపోతే ప్రార్థన చేయకూడదు దేవుని మందిరంలో. నీ ఇంట్లో ఏ ఏడు పేర్చుకున్నావు నాకు సంబంధం లేదు. దేవుని మందిరంకి వచ్చిన తర్వాత మందిరంలో ప్రార్థన చేయాలంటే పాపరహితమైన జీవితం కావాలి. పాప విషయమై చనిపోయిన అనుభవం కావాలి, సమాధి చేయబడిన అనుభవం కావాలి. ఇది పరిస్థితి ఆరాధన అక్కడ ప్రారంభమైంది వాస్తవానికి. కాబట్టి పరమందేవుడు ఏం చేశాడంటే పితృయుగంలో మీకు తెలియజేసినట్టుగా ఆరాధనకు వచ్చిన ప్రత్యేకమైన సూచనలు ఏమి చేయబడలా. మనుషులు స్వేచ్ఛగా దేవునికి బలులు అర్పించేవాళ్ళు పితృయుగంలో. ధర్మశాస్త్ర యుగంలో క్రొత్త నిబంధనకు ఛాయ కనుక క్రొత్త యొక్క నిజస్వరూపాన్ని ముందు మనసును పెట్టుకొని పరమదేవుడు క్రీస్తు ధర్మశాస్త్రంలో ఏం చేశాడంటే ఛాయారూపాన్ని అనుగ్రహించాడు. ఛాయారూపం పరిస్థితులవి. అందువల్ల ఆరాధన అనేది ధర్మశాస్త్రంలో పుట్టింది. ఆరాధించబడిన స్థలం అది. ఆరాధించడానికి ప్రత్యేకించి ముందుగానే మీకు తెలియజేశాను. ఎక్కడంటే అక్కడ చేసేది ఆరాధన కాదు.
ఆరాధన చేయాలంటే దేవుడు కోరుకునే ప్రత్యేకమైన స్థలం ఉంది. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనంలో ఈ సమాచారం మరోసారి చదువుతాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఆజ్ఞించినదేమనగా మందిరావరణంలో నీకు పోయి అది సంగతి, యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు. యోధా పట్టణానికి సమాచారం చెప్పు. యెహోవా మందిరంలో ఆరాధన చేయడానికి వస్తారు మనుషులు, వారికి సమాచారం తెలియచేయి. ఆరాధన జరగాల్సిన స్థలం అది. అందువల్ల పరమదేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్ర కాలంలో క్రొత్త నిబంధనకు ఛాయగా అసలు సంబంధం నీడగా ఒరిజినల్ కొత్త నిబంధనలో ఉంటుంది. కొత్త నిబంధనలో ఆయన సంకల్పించిన సంకల్పానికి నీడ ధర్మశాస్త్రంలో పడింది. ధర్మశాస్త్రం పట్టుకొని వెళితే కొత్త నిబంధనలో పరిస్థితి అతనికి తెలియజేయబడుతుంటుంది. ఇది పరిస్థితి వాస్తవానికి. ఆరాధన కూర్చున్న సమాచారం మళ్ళీ తిరిగి మనం దేనికి అదిగా ఐటమ్ వైజ్గా వేరువేరుగా మాట్లాడతాను. ఆరాధన యొక్క సిస్టమ్ ఎక్కడ బయలుదేరిందంటే బయలుదేరిన స్థలం అది. విమోచించబడిన వారి మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. ఫరో యొక్క దాస్యం నుండి, ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించబడిన వారి మధ్యలో దేవుడు నివాసం చేయడానికి ఒక మంది నివాసం కోరుకున్నాడు. ఆ నివాసంలో ఆరాధన జరుగుతుంది. జరిగించేవారు యాజకులు. ఈ రోజున ఆరాధన చేసేది కాబట్టి అది ఛాయాచిత్రం, నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. క్రీస్తు సంఘము ఆ నిజ స్వరూపం. దేవుడు వారి మధ్యలో నివాసం చేస్తాడు. ఈ రోజున దేవుడు తన ప్రజల మధ్యలో నివాసం చేయటం అనేది సంవత్సరమైన సమాచారం. నేను ఇక్కడే నివాసం చేస్తాను కోరుకున్న దేవుడు ఆయన. ఇంకెక్కడ ఇక్కడే నివాసం చేస్తా. దావీదు కుమారుడైన క్రీస్తు ప్రభు నీ జీవితపు ఏలికై ఉన్నప్పుడు ఆయన ఏం చెబితే అన్ని విషయంలో ఆయన మాట వినే వారి మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. ఆ నివసించే దేవుడు ఆరాధన కోరుతున్నాడు. ఆరాధన చేయవలసిన ఛాయాచిత్రం ఏంటో చూపించాడు ప్రత్యేకించి. ఆ ఛాయాచిత్రానికి నిజస్వరూపము మనం చేసే కార్యక్రమం ఉంటుంది. అందువల్ల మీకు చెప్పిన సంగతులే కొంతమందికి అర్థం కాలేదని నా చెవులకు వినపడుతున్నాయి కాబట్టి తిరిగి మీకు మళ్ళా అంటూ జరిగేసింది. నేను ప్రత్యేకించి అక్కడ నుండి వేరువేరుగా మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతాను.